ఇక్కడ మరొక క్వశ్చన్ చూద్దాం. అది ప్రాపర్ ఫ్రాక్షన్. సరే వినాలి నా వైపు. ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటంటే చెప్పు. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, అంటే జీ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ ఎక్కువ ఉంటుంది అర్థం. సో ఇక్కడ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ అంతా మనకి 2 కదా. ఎక్స్ యొక్క పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ అంతా మనకి పైన 2. జీ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ అంతా కిందది 3, హైయెస్ట్ పవర్ 3 కదా. సో ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా. ప్రాపర్ ఫ్రాక్షన్లో మనకి ఏమేమి కావాలి? మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ సంబంధించి లీనియర్ ఫ్యాక్టర్స్ కావాలి. కింద లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లీనియర్ ఫ్యాక్టర్స్ లేవు. సో దానిపై ఈ యొక్క దాన్ని ఏం చేయాలి మనం? క్యూబిక్ ఫార్ములా ఏం చేయాలి మనం? చేంజ్ ఇంటిది లీనియర్ ఫ్యాక్టర్స్ చేంజ్ చేద్దాం. అసలు ఇది ఫ్యాక్టర్స్ వస్తా లేదో చెక్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ అది రిపీటెడ్ అండ్ నాన్ రిపీటెడ్ చెక్ చేసుకుందాం. మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నాన్ రిపీటెడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేస్తున్నాం మనం. ఓకేనా. ముందుగా దీన్ని చేంజ్ చేద్దాం, ముందు లీనియర్ ఫ్యాక్టర్స్గా చేంజ్ చేద్దాం మనం. ఓకేనా. సో దానిపో సొల్యూషన్ చెప్పండి. ఇక్కడ గివెన్ ది ఫంక్షన్ ఎంత? ఫంక్షన్ అంటే ఇక్కడ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ కూడా అనుకోవచ్చు. ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6x² ప్లస్ 5x మైనస్ 2 బై 2x³ మైనస్ x² మైనస్ x. ఓకేనా. సో దీన్ని చేంజ్ చేద్దాం. ఓకేనా. సో దర్ఫోర్ 6x² ప్లస్ 5x మైనస్ 2 బై 2x³ మైనస్ x² మైనస్ x. దీన్ని ఏం చేసుకోవచ్చు? ఇక్కడ అంతా ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x ఉంది కదా. కాన్స్టెంట్ ఏం లేదు కదా. సో దీనికి x కామన్ వస్తుందా డైరెక్ట్గా? అది పక్కన రాద్దాం. ఇక్కడ మనం పక్కన రాసుకుందాం. 2x³ మైనస్ x² మైనస్ x. ఇక్కడ x కామన్ వస్తుంది కదా డైరెక్ట్గా. చివరిది తక్కువ x కామన్ వస్తుంది. ఎంత ఇది? 2x² మైనస్ x మైనస్ 1. ఓకేనా. సో ద x ఇంటూ 2x² మైనస్ 1. ఇక్కడ ఇది కూడా లీనియర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. దాని కూడా రూట్స్ వస్తాయా? రూట్స్ వస్తాయంటే ఇక్కడ -1 ఎలా రాసుకోవచ్చు అంటే ఏం చేయాలి? ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత? 2, కాన్స్టెంట్ ఎంత? -1. ఎంత? ప్రోడక్ట్ ఎంత? -2. -2 10 రిటర్న్ హ్యాస్ ఏం రాసుకోవచ్చు? -1 వచ్చేటట్టుగా -2 ఇంటూ 1 రాసుకోవచ్చా? -2 ఇంటూ 1 ఎంత? -2. -2 ప్లస్ 1 ఎంత? -6. సరిపోతుంది లేదా? సో దేర్ఫోర్ x ఇంటూ ఎంత రాసుకోవచ్చు? 2x² మైనస్ 2x మైనస్ 1x మైనస్ 1 రాసుకోవచ్చు లేదు. దీన్ని -xని నేను రాశాను. -xని -2x ప్లస్ x రాశాను. -xని -2x ప్లస్ x రాశాను. సరిపోదు కదా. -xని -2x ప్లస్ 1x ఎంత? -xనా? ఇలాంటి ప్రోడక్ట్ చేస్తే ఎంత? 1 పెట్టుకోండి ప్లస్ 1x మైనస్ 1. ఇలాంటి ప్రోడక్ట్ చేస్తే ఎంత? ఓకే. ఇలాంటి ప్రోడక్ట్ చేస్తే ఎంత? -2 వచ్చింది లేదా? ఓకే రైట్. ఇప్పుడు ఎంత కామన్ తీసుకోవచ్చు? x ఇంటూ 2x కామన్ తీస్తే ఎంత? 2x కామన్ తీస్తే ఎంత? ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ -1 ఉంటుంది. ఇక్కడ 1 కామన్ తీస్తే x మైనస్ 1 ఉంటుంది. సో దానిపై ఎంత? ఇది x కామన్ తీస్తే x మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ 1 అవుతుంది. ఓకేనా. 3 ఫ్యాక్టర్స్ రాసాను. డైరెక్ట్గా ఇదే రాసుకుందాం. ఇది పక్కన రాసుకుందాం. బట్టి ఇది రాసుకుందాం. 6x² ప్లస్ 5x మైనస్ 2. దీన్ని ఎలా చేంజ్ చేశాను నేను? ఇది x ఇంటూ x మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ 1. ఈ 3 వాల్యూస్ ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి ఇక్కడ మనకి? ఎన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి మనకి? 1, 2, 3 వచ్చినాయి కదా. ఎన్ని వచ్చినాయి మనకి? 3 లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. 3 లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయి? A, B, C వాల్యూస్. ఓకే. సో దీన్ని ఎలా రాసుకుంటారు? డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ ఎలా రాసుకుంటారు? A బై x. ఇంక ఇలా రాద్దాం. 6x² ప్లస్ 5x మైనస్ 2 బై x ఇంటూ x మైనస్ 1 ఇంటూ 2x మైనస్ 1 కెన్ బి రిటర్న్ హ్యాస్ ఎలా రాస్తారు? ఓకే. A బై ఈ 3 కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇక్కడ x ఉంది, ఇక్కడ x మైనస్ 1 ఉంది, 2x ప్లస్ 1 ఉంది. 3 డిఫరెంట్ కదా. అంటే రిపీట్ అయినా ఏం లేదు, నాట్ రిపీటెడ్. రిపీట్ అయినా ఏం లేదు కదా. సో అప్పుడు ఏం రాస్తారు? A బై x ప్లస్ B బై ప్లస్ C బై 3 ఉన్నాయి కాబట్టి 2x ప్లస్ 1. ఇందాక అక్కడ చేయడం కొంచెం కష్టమైంది ఇప్పుడు. ఓకేనా. అట్లా కూడా చేసుకోవచ్చు. దీని అట్లా ఎల్సిఎం పెడదాం. ఫ్రాక్షన్స్ని మనం చేసిన కింద వాటిని ఎల్సిఎం అంటే ఇది
6x square plus 5x minus 2 by x into x minus 1 into 2x plus 1. LCM అనేది మూడింటి యొక్క ప్రోడక్టే LCM అవుతుంది. సో దేర్ ఫర్ x into x minus 1 into 2x plus 1 డివైడ్స్. ఇప్పుడు చూడు ఇందాక ఏం చేస్తున్నావు, దీంతో ప్రోడక్ట్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఈ రెండింటితో ప్రోడక్ట్ చేద్దాం. ఇప్పుడంతా ఏ ఇంటూ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది, ఓకేనా? లేదంటే ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ అయితే ఈ టర్మ్సే ఉంటాయి కదా. ఎక్స్ అనేది ఇది ఎన్నిసార్లు డివిజన్ చేస్తుంది, ఎక్స్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఈ టర్మ్సే కదా. సో దానికి ఇది ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఎంత ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది, ఈ రెండింటి ప్రోడక్ట్ పెట్టాలి. ఎంత ఇది ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 1 ప్లస్ సి ఇంటూ ఎంత ఇది తీసేసి ఈ రెండింటి ప్రోడక్ట్ పెట్టాలి, అంతేనా? ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. సో కింద వాల్యూస్ సేమ్ ఉన్నాయి కదా, డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. రిమైనింగ్ చెప్పండి ఎంత, ఈ వాల్యూ ఇట్లా రాసుకుందాం. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 2x ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 1 ప్లస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇది 6x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 2. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూని 0 చేద్దాం, బి వాల్యూ 0 చేద్దాం, సి వాల్యూ 0 చేసుకుని ఆప్షన్ పెట్టుకుందాం మనం. ఏదో ఒక వాల్యూ ఏది కూడా చెప్పండి. ఏ వాల్యూ 0 చేద్దాం, ఏ వాల్యూ 0 కావాలంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత పెడితే 0 అయిపోతే, ఏ వాల్యూ 0 కావాలంటే ఎక్స్ వాల్యూ ఎంత పెట్టుకుంటే 0 అయిపోతే 1. అంటే ఈ వాల్యూ లేనట్టే ఇప్పుడు మనకి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 0 అయిపోతుంది కదా. ఎక్స్ ఈక్వల్ 1 పెట్టుకుంటే ఈ వాల్యూ కూడా 0 అయిపోతుంది లేదా? ఓకే, అంటే ఈ రెండు వాల్యూస్ మనకు ఉండవు ఇప్పుడు. ఎంత ఇది ఎక్స్ ఈక్వల్ 1 పెట్టండి, బి ఇంటూ 1 ఓకేనా ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 1 మైనస్ 2. ఎంత ఇది 2 ఇంటూ బి ఇంటూ 1 అంతే బి కదా. 2 ఇంటూ 1 2 ప్లస్ 1 అంతా 3 విచ్ ఈజ్ ఈక్వల్ 6 ప్లస్ 5 మైనస్ 2 అంటే 3b ఈజ్ ఈక్వల్ ఎంత ఇది 11 మైనస్ 2 9. సో దట్ ఫర్ b ఈజ్ ఈక్వల్ ఎంత 9/3 గెట్ 3. బి వాల్యూ అంతా మనకి 3 వచ్చింది, అంతేనా? నెక్స్ట్ ఏ వాల్యూని మనం 0 చేద్దాం. మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 పెడదాం. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 పెడితే ఇది 0 అయిపోద్ది కదా. అప్పుడు ఏ వాల్యూ వస్తుంది మనకి, అలా పెట్టుకోవడం వచ్చు, లేదంటే మొత్తం డైరెక్ట్గా మనం ప్రోడక్ట్ చేసుకోవాలి. అట్లానే వస్తుంది మనకి ఈక్వేషన్స్ వస్తాయి మనకి. ఇది రాసుకోది. ఇప్పుడు మనం ఏది 0 చేద్దాం, మన దీంట్లో ఎక్స్ ఈక్వల్ 1 పెడితే ఇది 0 అయిపోయింది, ఇది కూడా 0 అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఎక్స్ ఈక్వల్ 0 పెడదామా, ఎక్స్ ఈక్వల్ 0 పెడితే ఇది 0 అయిపోద్ది, ఏ వాల్యూ వస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 0, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 0 అంటే ఈ రెండు వాల్యూస్ 0s అయిపోతాయి. అంటే ఇక్కడ ఎంత ఏ ఇంటూ 0 మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ 0 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 0 మైనస్ 2. ఓకేనా? ఎంత ఇది ఏ ఇంటూ మైనస్ 1 ఇది 0 అంటే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ 0 మైనస్ 2. ఎంత ఇది మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ 2 అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 2 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ 0 పెట్టడం వల్ల వాల్యూ ఎంత చెప్పండి, ఏ వాల్యూ ఎక్స్ ఈక్వల్ 0 పెట్టే వాళ్ళకి ఇక్కడ చూడండి, ఇది 0 అయిపోద్ది, ఇది కూడా 0 అయిపోద్ది, ప్రోడక్ట్లో ఉంది కాబట్టి. ఓకేనా, ఇది ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఇది 0 అయిపోద్ది. సో ఎక్స్ ఈక్వల్ 0 అంటే ఎంత 0 మైనస్ 1 ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ ప్లస్ 1 ఉంటుంది. సో దేర్ ఫోర్ ఏ ఇంటూ మైనస్ 1 ఇంటూ 1 ఇది 0 అయిపోద్ది, 0 పెట్టే ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది, ఇక్కడ మైనస్ 2 ఉంది. సో దట్ డైరెక్ట్గా మైనస్ 2. సో ఏ ఇంటూ మైనస్ 1 ఇంటూ ప్లస్ 1 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో ఏ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఏ వాల్యూ పెడదాం, ఇక్కడ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఇది 0 పెట్టు. ఓకేనా, ఇదంతా ఎక్స్ మైనస్ 1 0 కావాలంటే ఏం చేస్తావు, ఇది ఎక్స్ ఈక్వల్ ఎంత పెడతావు 1. ఇది ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 కావాలంటే ఎక్స్ వాల్యూ ఎంత పెడతావు ఎక్స్ 2x ప్లస్ 1 అనేది 0 కావాలి అంటే ఎక్స్ వాల్యూ ఎంత పెడతావు -1/2 పెడితే సరిపోద్ది కదా.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1/2. సో పొట్టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1/2 పెడితే అది 0 అయిపోతుంది. ఓకేనా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1/2 అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1/2 అంటే ఇది వాల్యూ 0 అయిపోద్ది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1/2 ఎంత, ఇది 0 అయిపోద్ది. అంటే ఈ వాల్యూ మిగులుతుంది కదా. సో సి ఇంటూ మైనస్ 1/2 ప్లస్ మైనస్ కదా, మైనస్ 1/2 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు అంటే ఇది 6 ఇంటూ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ మైనస్ 1/2 మైనస్ 2. ఓకేనా? సో ఎంత అవుతుంది? సి ఇంటూ మైనస్ 1/2 ఎంత ఇది మైనస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 1/4 మైనస్ 5/2 మైనస్ 2. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 3/4 ఇంటూ సి అంతేనా, 3 ఇంటూ ఇక్కడ 2 ప్రోడక్ట్ 3/4 ఇంటూ సి విచ్ ఈజ్ ఈక్వల్ అంటే ఇది 6/4. ఎల్సిఎం కడదాం డైరెక్ట్గా. 2 2 జా 2 3 జా ఎంత 3/2 మైనస్ 5/2. దీన్ని కూడా 4ని 2నే రాసుకుందాం, 2 వచ్చినట్టుగా 4/2 రాసుకుందాం. 2ని 4/2 అంటే 2 2 ఉన్నాయి కదా, ఇప్పుడు ఎంత 2 కామన్ కాబట్టి ఎంత 3 5 మైనస్ 4 ఎంత వస్తుంది, ఎంత -9 మైనస్ ప్లస్ 3 ఎంత మైనస్ 6/2 3/4 ఈజ్ ఈక్వల్ సి ఎంత అవుతుంది, 3 2 జా మైనస్ 3. ఈ 3/4 పడిపోతే ఎంత అవుతుంది, 3/5 మైనస్ 3 ఇంటూ 4/3 అవుతుంది. 3 3 క్యాన్సిల్ అయితే సి ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. ఓకే, ఈ వాల్యూస్ మొత్తం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి డైరెక్ట్గా a/x ప్లస్ b/x మైనస్ 1 ప్లస్ c/2x ప్లస్ 1. ఆన్సర్ అంతేనా చూడు, ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 2/x ప్లస్ b వాల్యూ ఎంత వచ్చింది 3/x మైనస్ 1 ప్లస్ మైనస్ 4/2x ప్లస్ 1 ఇంత వచ్చింది ఆన్సర్ కూడా ఒకసారి అమ్మా. అంతేనా? ఓకే.